హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ పుల్ల బెల్లం పెట్టి కూర. అసలు కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నోటికి తీయగా పుల్ల పుల్లగా, అసలు కాకరకాయ చేదు అనేది మనకు తెలియకుండా చాలా బాగుంటుందండి. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మరియు కాకరకాయ ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కాకరకాయ ముక్కలు ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ముక్క ఉడికే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, 5 నిమిషాలకి ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో. ఇలా కాకరకాయ ముక్కలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చింతపండు రసం, అలాగే 1/2 కప్పు బెల్లం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చింతపండు రసం చిక్కపడి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలకి మనకి చింతపండు రసం అనేది బాగా చిక్కపడి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో తీయగా పుల్ల పుల్లగా ఉండే కాకరకాయ పుల్ల బెల్లం పెట్టి కూర రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.